రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆపరేషన్ ఫలించింది. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారీ గుట్టురట్టయింది. డ్రగ్స్ విక్రయిస్తున్న బంగ్లాదేశ్ మహిళ అరెస్టు. డ్రగ్స్ తయారీ స్థావరాన్ని ముంబై పోలీసులు తనిఖీ చేసి రికార్డ్ స్థాయిలో డ్రగ్స్ ని సీజ్ చేశారు. ఇక మేడ్చల్ పరిసరాల్లోని చెల్లపల్లి రసాయన పరిశ్రమలు డ్రగ్స్ తయారు చేసే కార్యకలాపాలను సాగిస్తున్నట్లుగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. తయారీదారులు సరఫరాదారుల నెట్వర్క్ ను పోలీసులు గుట్టు ఛేదించారు. ఇక దేశవ్యాప్తంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో నుంచి 32,000 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ తయారీ అమ్మకాలతో సంబంధం ఉన్న 13 మందిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ భారీ స్థాయిలో డ్రగ్స్ గుట్టు రట్టు కావడంతో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పరిసరాల్లో సాగుతున్న డ్రగ్స్ తయారీని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించడంతో లోకల్ పోలీసులు అవాక్కయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, అంటే తెలంగాణ పోలీసులకు కూడా తెలియకుండా ఇక్కడ అసలు కనీసం సమాచారం లేకుండా మహారాష్ట్ర పోలీసులు వచ్చి తనిఖీలు చేసి దాడులు చేస్తే తప్ప మన పోలీసులు మేల్కొన్న పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి చెప్పారు. ఎందుకంటే 12,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ తయారీ ముఠాను సంబంధించిన గుర్తురట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్ర థానేకి సంబంధించి మనకు మీరా భయందర్ సంబంధించిన పోలీసులు ఒక కేసులో భాగంగా వారు విచారణ చేసిన సందర్భంలో ఒక నైజీరియన్ ను విచారణ చేసిన సందర్భంలో తను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ దాడులు చేశారు. ఈ దాడిలో విస్తుపోయే విషయాలు, ఎందుకంటే చాలా వరకు ఎండిఎంఏ డ్రగ్ ను ఇక్కడ తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించారు. 12,000 కోట్లని మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తం విదేశాలకు కూడా ఇక్కడ నుండే డ్రగ్స్ సప్లై అవుతున్నట్టుగైతే ప్రస్తుతం నమ్మకాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇంత పెద్ద దందా జరుగుతున్నా ఇక్కడ స్థానిక పోలీసులకు కావచ్చు, మిగతా డ్రగ్స్ సంబంధించిన వారికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం చెప్పాలి. చాలా పెద్ద ఎత్తుల్లో ఈ దాడులు కొనసాగించి ఈ మేడ్చల్ చెల్లపల్లి ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే కర్మాగారం ఉందో ఆ కర్మాగారంపై దాడులు చేశారు. పెద్ద మొత్తంలోనే దాదాపు 12,000 కోట్ల పైగానే ఈ మొత్తం డ్రగ్స్ తయారీకి సంబంధించి ఉపయోగించేటువంటి పదార్థాలను కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్నారు. ఈ ముఠా ఎవరెవరు నడుపుతున్నారు, దీనికి సంబంధించి కీలక సూత్రధారులు ఎవరు, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు కాబట్టి స్థానిక పోలీసులకు కూడా వివరాలు అందించే అవకాశం ఉంటుంది. అప్పుడు స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత అప్పుడు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తంగా మహారాష్ట్ర పోలీసులు ఒక కేసులో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అయితే వెలుగు చూసింది. మరి అంతా గుట్టు చప్పుడు కాకుండా ఎట్లా జరుగుతోంది అంటే స్థానికంగా పోలీసులు ఏం చేస్తున్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా తెలంగాణ పోలీసులకు షాకింగ్ లాంటి విషయం అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ అంశంపై సీరియస్ గానే చర్చ సాగుతుంది. పోలీసులు అయితే ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు ఎవరు ఉన్నారు ఇలాంటి వివరాలు రాబట్టి ప్రయత్నం చేస్తారు. మొత్తం 12 మంది అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకుంటారు. అదుపులో తీసుకొని వారిని ఇక్కడ నుండి పూణేకి తరలించారు. అక్కడ విచారణ తర్వాత మిగతా స్థానిక పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే లోకల్ గా ఉన్న పోలీసులకు ఇక్కడ జ్యుడిక్షన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం దానిపై సీరియస్ గా ఫోకస్ చేసే అవకాశం ఉంది. మనకు ఈ మొత్తం డ్రగ్స్ దందాను కట్టడి చేయడానికి ఈగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద రాకెట్ ను మనం గుర్తించకపోవడం మాత్రం ఖచ్చితంగా విమర్శ సాధిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ 12,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన తయారీ ఆ పదార్థాన్ని స్వాధీనం చేస్తున్నారు. ఇది ఎన్నో నుంచి సాగుతోంది. ఎందుకంటే మనకు నగర శివారు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు ఇలాంటి పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఆ పరిశ్రమలన్నీ కూడా వేరే ఏదో వస్తువులు తయారు చేస్తున్నట్టుగా వారంతా కూడా మీదికి ఆ బిల్డప్ ఇస్తూ మిగతా లోపలంతా కూడా ఈ మత్తు దందాలు చేస్తున్నట్టుగా చాలా రోజులుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ.